This is your first film in Tollywood, right? Yeah. What is your experience to do it? Working in the Telugu industry feels like fresh and new for me. It's a different kind of experience. And yeah, I am enjoying the every bit of process, learning the language, understanding the work culture, and connecting with the audience. So from work culture to the storytelling, Telugu industry has its own unique charm. And the industry is so passionate about cinema, and that's energy is inspiring. So I'm enjoying every bit of process. Thank you. Fine. What is the main point to accept the story? My character actually, they सबका ही रोल इतना पावरफुल है वैसे तो, but I am playing role of Satya in the film. Satya is a very sweet, simple, beautiful, and naturally an independent woman, and she falls in love with Ram, and special and shares a special bond with his mother as well. But but there is more about her character, and she has layers, emotions, and a past that shapes her journey. And yeah, watch film Tribana Dhari Barbaric to know more about Satya. Yeah. On 22nd of August. Super. All the best. Thank you so much. మేడం ఉదయభాన్ గారు, యాక్చువల్గా నెగిటివ్ క్యారెక్టర్స్ ఇట్లాంటి అందరినీ చూడలేము స్క్రీన్ మీద, కొంతమందికి అది సాధ్యం, పైగా లేడీస్లో చాలా తక్కువ నెగిటివ్ విల్ని చూపించడం అనేది. అది మీకు ఇప్పుడుగా దాదాపుగా 20 years బ్యాకే మీరు కొండవీటి సింహాసనం కూడా సినిమాలో చూపించారు. అప్పుడు చూసి మేము ఇంత బాగా చేశారని అనిపించింది మాకు. కానీ ఆ స్పేస్ ఇంకా తెలుగులో ఉంది కొంచెం, ఆ నెగిటివ్ క్యారెక్టర్స్ లేడీస్ విల్ని అన్నది తెలుగులో స్పేస్ ఉంది కొంచెం. ఆ వైపు అన్ని నెగిటివ్ ఏం చేయదలుచుకోలేదు, ఆ స్పేస్ ఉంది కదా, స్పేస్ ఉంది. ఆ వైపు ఏమైనా మీరు వర్ష చేసే అవకాశం ఉందా అన్నట్టుగా? లేదండి, అంటే ఇంపార్టెంట్ రోల్ అయితే చేస్తానండి. అంటే సినిమాకి సోల్లా ఉండాలి. జస్ట్ ఏదో వచ్చామా, మనం ఏదో 2 సీన్లు చేసామా వెళ్ళామా అన్నట్టు కాకుండా డెఫినెట్గా అది ఒక థ్రెడ్, ఒక వెయిన్లా ఉండాలి. అలాంటి క్యారెక్టర్ ఏదైనా చేస్తానండి. నెగిటివ్ అనే కాదు, పాజిటివ్ అనే కాదు, యూనో దుష్ట చతుష్టయంలో ఎవరైనా సరే చేస్తాను. మంచిలో ధరణి కంటే గొప్ప వ్యక్తిత్వం అనే వ్యక్తి ఉన్నా కూడా చేస్తాను. బట్ వర్సిటాలిటీ చూపించేటువంటి క్యారెక్టర్స్ ఏది వచ్చినా ఐఎమ్ రెడీ అండి, బికాజ్ ఐఎమ్ అన్ యాక్టర్ బోర్న్ ఫర్ సెల్యులాయిడ్. సో నేను చేసిన మీరు హోస్టింగ్ కూడా చూస్తే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి. ఒకవైపు నేను చాలా గ్లామరస్గా చేస్తున్నాను, ఒకవైపు రేలా చాలా ఎర్త్లీ ఫ్లేవర్ ఉన్నటువంటి రేలా, ఒకవైపు నిగ్గదీశాడు, పొలిటీషియన్స్ కూడా దడదడలాడించాడు. సో తెలుగు యాంకరేజంలో గ్లామర్ తీసుకొచ్చిందే మీరు స్టార్టింగ్ చెప్పాలండి కదండి. ఒకలా ఉండేది యాంకర్ అంటే. అంతా మీ ప్రేమ, మీరు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. కంటిన్యూ ఇలాంటి మళ్ళీ డాన్స్ నెంబర్స్ కంటిన్యూ చేస్తారా, లేదు మీ క్యారెక్టర్ ఉంటేనే చేస్తారా? అట్లా లేదు, నాకు నచ్చితే చేస్తానండి ఏదైనా. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నచ్చడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయండి. అంటే చాలా స్ట్రాంగ్ విమెన్, చాలా స్ట్రాంగ్. అంటే ఒక డైలమాలో ఉంటాం. అసలు ఇప్పుడు నేను కనిపించగానే అసలు ఇవిడికి పెళ్ళయిందా కాలేదా, ఒక అమ్మాయి అమ్మ అని పిలుస్తుంది, అది సొంత కూతురా కాదా, ఇంతమందిని హ్యాండిల్ చేస్తుంది, తప్పు జరిగితే వేసి పడేస్తుంది. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్. తన ఫ్యామిలీ దాకా ఏదైనా వస్తే దేనికి వెనకాడదు. షీఈస్ రెడీ టు షూట్ అండ్ కిల్. ఒరిజినల్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ అక్కడే కనెక్ట్ అయినట్టు ఒరిజినల్ క్యారెక్టర్ పెట్టారు. సో చాలా స్ట్రాంగ్ విమెన్ అండి. అండ్ బేసిక్గా నేను కూడా స్ట్రాంగ్ విమెన్ కదా, చాలా మీకు అందరికీ తెలుసు. సో నేను అలా కనెక్ట్ అయిపోయాను. సో ఇలా ఎనీ రోల్ అండి, అంటే ఇలానే కాదు, వర్స్టైల్గా చేయాలని ఉంది, డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది. అండ్ ఏదో వచ్చి వెళ్ళిపోయామన్నట్టు కాకుండా ఆ సినిమాకి సోల్లా ఉండేటువంటి రోల్స్ ఏమైనా వస్తే డెఫినెట్గా చేస్తాం. ప్రొడ్యూసర్ గారు, విజయ్ గారు, హాయ్. యాక్చువల్లీ అంటే మీరు చాలా సినిమాలు తీయడానికి ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు అంతకుముందు టీజర్ అప్పుడు కూడా మెన్షన్ చేసినట్టుంది. సో ఇప్పుడు వచ్చే సినిమాలు చాలా వరకు ఏంటంటే స్టోరీ చెప్పినప్పుడు ఒకలాగా ఎండ్కి వచ్చేసరికి చేంజ్ అవుతూ ఉన్నాయి చాలా వరకు. అంటే చాలా ప్రొడ్యూసర్స్తో మనం మాట్లాడినప్పుడు చెప్తున్నారు. సో మీరు ఇది స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఎలా ఉంది, అండ్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు మీకు ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? 100%. అసలు ఇట్లాంటి స్క్రిప్ట్స్ అనేది ఏ కొత్త ప్రొడ్యూసర్ కూడా డేర్ చేయకపోవచ్చు అనుకుంటున్నా, ప్రాబబ్లీ, ఐ డోంట్ నో. ఇక్కడ ఈరోజు నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇట్లాంటి స్క్రిప్ట్స్
వినేటప్పుడు బాగుంటుంది, బట్ ఆన్ స్క్రీన్ వస్తుందా రాదా అన్న భయం వల్లనే ఎవరు డేర్ చేయరని నా ఫీలింగ్. బట్ ఈరోజు నా కాన్ఫిడెన్స్ ఏంటంటే అది ఆన్ స్క్రీన్ వచ్చింది, దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. సో అందుకే అండ్ నేను నా ప్రొడక్షన్లో ఇఫ్ అంటే ఈ సినిమా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఉంది. అవుతే మాత్రం ప్రతి సినిమా కొత్త కంటెంట్ ఇస్తా, దట్స్ ఫర్ షూర్. అండ్ ఇది 5 లాంగ్వేజ్లో వస్తుంది కదా, సో ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే మీరు 5 లాంగ్వేజ్ ప్రిపేర్ అయ్యి ఉన్నారా, ఆర్ ఎల్స్ ఇది స్క్రిప్ట్ జరుగుతున్న స్టేజెస్లో డెవలప్ చేశారా? ముందు అనుకోలేదు సార్. యాక్చువల్గా ఏంటంటే కంటెంట్ వస్తున్న కొద్ది అంటే మేము ఫుటేజ్గా చూస్తుంటా ఉంటే దీనికి ఆ స్కేల్ కనపడుతుంది. అండ్ ఆర్టిస్టులు కూడా ఏంటంటే మేము అసలు ముందు అనుకోలేదు యాక్చువల్గా ఇక్కడ నుంచి పిక్ చేద్దాం, తమిళ్ నుంచి కన్నడ నుంచి కాదు, అనుకోకుండా ఈ క్యారెక్టర్స్కి ఎవరు సూటబుల్ అవుతారో వాళ్ళని అప్రోచ్ అయ్యాం. అది మాకు తెలియకుండానే అన్ని స్టేట్ ఆర్టిస్ట్ తోటి వెళ్ళిపోయింది అనమాట. సో ఇదంతా అంటే మేము అనుకోలేదు, గెస్ట్ చేయలేదు, గెస్ట్ చేయకుండానే జరిగిపోయింది. సో ప్రాబబ్లీ మేము గెస్ట్ చేయకుండానే బాగా వచ్చింది. మీరు స్టార్ట్ చేసినప్పుడు అనుకున్న బడ్జెట్కి ఎండ్ ప్రోడక్ట్కి ఉన్న బడ్జెట్కి వాట్ ఇస్ ద వేరియేషన్ అండి? ఇంకా అవి మీకు తెలియదేమో సార్, ఇక్కడ డిస్కస్ చేయడం అది కాదు. ఆడియన్స్కి మంచి కంటెంట్ ఇస్తున్నాం, దట్స్ హ్యాపీ ఫర్ దట్.